హలో ఎవ్రీవన్, నేను ఇందాక సి ప్రోగ్రామ్ గురించి అనేది స్టార్ట్ చేసేసామన్నమాట మన యూట్యూబ్ క్లాస్లో. సో ఒకసారి మన పేజ్ని చెక్ చేసుకుంటే మీరు పార్ట్ 1 ఏంటో పార్ట్ 2 ఏంటో చెక్ చేసుకోకుండా ఈజీగా నేను పెట్టిన వెంటనే బెల్ ఐకాన్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకొని ఉంచుకుంటే మీకు తెలుస్తుందన్నమాట నేను ఏమేమి చెప్తున్నానని. వెంటనే ఫాలో అవ్వడానికి కానీ ఏదైనా చేయడానికి ఉంటుంది. జస్ట్ ఇక్కడ నేను చూడండి డబుల్ ఎం పెట్టేశాను ప్రోగ్రామింగ్లో. యూఎస్ఏలో డెవలప్ అయిన కంప్యూటర్స్కి అయితే డబల్ ఎం అనేది ఉండదన్నమాట. ఇక్కడ జస్ట్ సింగిల్ ఎం అనేది ఉంటుంది. అఫ్ కోర్స్ ప్రోగ్రామ్ స్పెల్లింగ్ అనేది ఇదే, కానీ ఇక్కడ ఏంటంటే ఎమ్ జస్ట్ సింగిల్ ఎం ఉంటుందన్నమాట. ఎందుకంటే కొన్ని కంప్యూటర్స్ యూఎస్ఏలో డెవలప్ అయి ఉంటాయి అన్నమాట. సో యూఎస్ఏలో అంటే యునైటెడ్ స్టేట్ ఆఫ్ అమెరికాలో ఎం జస్ట్ సింగిల్ ఎం మాత్రమే వాడతారు ప్రోగ్రామ్కి స్పెల్లింగ్. జస్ట్ మనం డబల్ ఎం వాడతాం కదా. అయితే సో మీరు ఒక్కొక్కసారి కంపైల్ చేసుకుంటారు కదా ప్రోగ్రామ్ అది చేసేటప్పుడు. అంటే ఏంటో ఇంకా నేను చెప్తాను, ఫస్ట్ క్లాస్ మాత్రమే అయింది. సో కంపైల్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే ప్రోగ్రాంలో ఎర్రర్స్ ఇంకా వార్నింగ్స్ చెక్ చేసుకోండి. డబుల్ ఎం పెట్టినప్పుడు వార్నింగ్ కానీ ఎర్రర్ కానీ ఒకటని చెప్పిందంటే జస్ట్ మీరు చేంజ్ చేసేసుకోండి. దాని తర్వాత మళ్ళీ అగైన్ కంపైల్ చేసి రన్ చేయండి. సో అందుకని మళ్ళీ క్లాస్ చెప్పాను అనమాట దీని గురించి. ఓకేనా. సో మన క్లాస్లో మన కంప్యూటర్ అంటే మా ఛానల్లో అయితే సి ప్రోగ్రామ్ గురించి చెప్తున్నాను. జస్ట్ 20 క్లాసెస్లో నేను ఈ డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మీరు సబ్స్క్రైబ్ అయిపోండి. మ్యాక్సిమం ఒక 1 వీక్ టైం తీసుకుంటాను నెక్స్ట్ క్లాసెస్ అన్నింటికి. అంతలోపు సబ్స్క్రైబ్ అయిపోండి, మీ ఫ్రెండ్కి షేర్ చేయండి మన ఛానల్ని. సో థ్యాంక్ యూ.